ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని ఆదివాసీ నాయకులు తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్టీ జాబితాలో లంబాడాలు కొనసాగుతుండడంతో అసలైన ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23న ఉట్నూర్ ఎంపీడీఓ గ్రౌండ్స్లో ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆదివాసీలకు అందవలసిన ఫలాలు వలస వచ్చినటువంటి లంబాడాలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఏకైక డిమాండ్తో ఈ నెల 23 తారీఖు ఉట్నూరు ఎంపీడీఓ గ్రౌండ్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మేధావులు రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ ఆదివాసీల ధర్మయుద్ధ సభ ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, ఆదివాసీ 9 తెగల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆదివాసుల ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని ఈరోజు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇవాళ అన్ని ఉపాధి అవకాశాలను కూడా వాళ్ళే కొల్లగొడుతూ దోచుకుపోతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఎవరైతే రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వాళ్ళ ఎస్టీ జాబితాలో కొనసాగుతూ వస్తున్నారో వాళ్ళను వెంటనే ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి మేము ఇవాళ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.